హలో వివర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ట్రిప్ వెళ్ళినప్పుడు అన్ని గుళ్ళు గోపురాలు తిరిగేసి రిటర్న్లో వచ్చేటప్పుడు పొలాలలో పండు మిరపకాయలు చక్కగా కనిపించాయి చెట్ల పైన. అవి ఫ్రెష్గా పచ్చడి పెట్టుకోవడానికి, అంటే ఊరగాయ పెట్టుకోవడానికి అయితే తెచ్చేసుకున్నాము. ఈ వీడియో మీరు చూడకుండా ఉంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూసేసేయండి. ఇక ఈరోజు వీడియోలో పచ్చడి అయితే ఎలా పెట్టాము తెచ్చుకున్న తర్వాత అనేది చూపిస్తాను. పండు మిరపకాయ పచ్చడి, చక్కగా ఫ్రెష్ మిరపకాయలు, పండు మిరపకాయలు పొలం నుంచి తెచ్చి అవి శుభ్రంగా కడిగి చాలా బాగా టేస్ట్ అయితే సూపర్ ఉండింది. ఎలా వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ చూపించేస్తాను. తయారు చేసినప్పటి నుంచి 15-20 డేస్ పడుతుంది మొత్తం అవ్వడానికి. ఇదిగోండి, పొలంలో చూస్తున్నారు కదా, నార్మల్ పచ్చిమిరపకాయలే ఎర్రగా అయిన తర్వాత కోసి ఎండబెట్టి అవి ఎండు మిరపకాయలకి చేస్తున్నారనమాట. ఆ పొలంలో అంతా ఎండు మిరపకాయలు అవి. కానీ మేము పచ్చివే పండు మిరపకాయలుగా ఉన్నప్పుడే వాళ్ళు కోస్తున్నవే తీసుకున్నాం. మళ్ళీ పక్కన ఆరబోసి అమ్మేటివి ఉన్నాయి ఎండు మిరపకాయలు కూడా. అవి కూడా తీసుకుంటే బాగుండు. ఇంకొంచెం దూరం వెళ్ళింటే తీసుకుని ఉండొచ్చు, బట్ ఆగలేదు, అక్కడ బండి ఆపలేదు మా వాళ్ళు. ఇంకా ఈ పండు మిరపకాయలు అయితే తీసుకున్నాము. 4 కిలోలు, పక్కింటోళ్ళు మేము హాఫ్ చేసుకున్నాము. 2 కిలోస్కి డబ్బులు ఇచ్చాము, బట్ 4 కిలోస్ వచ్చాయన్నమాట. ఇవి ఫ్రెష్వి కాబట్టి ఎక్కువ తూకం తూగుతాయి. 150 రూపీస్ పర్ కిలో అన్నట్టు ఇప్పించుకున్నారు. 600 రూపీస్కి తీసుకుంటే 8 కిలోస్ వచ్చాయి మొత్తం. నార్మల్ మిర్చి రేటే పడింది. సో అవి మనం ఎప్పుడైనా పండుమిరపకాయలు తెస్తూనే తొటాలు అవంతా ఫ్రెష్గా ఉండేవి చూసి తెచ్చుకోవాలి. కాస్త వాడిపోయి ఎండిపోయి ఉండేటివి పచ్చడికి పనికిరావు. ఎందుకంటే ఇలా కడిగినప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. తొట్టెం కొంచెం వాడి లేదా కొంచెం ఊడిపోయి అలా ఉంటే వాటర్ వెళ్ళిపోతుంది లోపలికి. సో పచ్చడి చెడిపోతుంది. ఫ్రెష్గా తీసుకొచ్చి ఫ్రెష్గా తొట్టాలు ఉన్నప్పుడే ఫాస్ట్గా కడిగి తీసేయాలి. మళ్ళీ నీళ్ళలో ఎక్కువ నానబెట్టడం అలా చేయకూడదు. చాలామంది తుడుస్తారంట, నాకైతే తెలీదు. ఒక్కొక్కటి మనం తుడుస్తూ కూర్చునే అవ్వదు. ఇలా ఫ్రెష్గా పండుమిరపకాయలు దొరికినప్పుడే పచ్చడి పెట్టుకోవడం బెటర్. ఇలా ఫాస్ట్గా వాటర్లో కడిగేసి తీసేసి వాటిని గుడ్డకేసి రాత్రంతా కూడా బెడ్షీట్ పరిచి చక్కగా ఆరబెట్టేసాము. పొద్దునకి అంటే దాదాపు 1.5 డే ఆరింది. 1.5 రోజు ఆరిన తర్వాత ఇంకా తేమంతా లేదు అనుకున్నప్పుడు ఈ చింతపండు కూడా వెంటనే కడిగి అలా నీళ్ళల్లో ట్యాప్ కిందనే ముంచకుండా అలా కడిగి తీసేసి దాన్ని కూడా క్లాత్ పైన ఆరబెట్టేసామన్నమాట. చింతపండుని హాఫ్ డే ఆరనిచ్చాము, అటు ఇటు కలిపేసి. ఇక అంతలోపు పండుమిరపకాయ అంతా తొటాలు తీసేసింది మా చిన్నమ్మ. తర్వాత చింతపండు అటు ఇటు ఆరిందా లేదా ప్రాపర్గా ఫ్యాన్ కింద పెట్టి చూసుకున్నాము. ఇక ప్రాసెస్ స్టార్ట్. సింపుల్ ప్రాసెసే అండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. పచ్చి తెల్లగడ్డ కాస్త, ఉప్పు, గల్లుప్పు అయితే బాగుంటుంది ఊరగాయకి. గల్లుప్పు, మిరపకాయలు, చింతపండు సమంగా వేసుకునేసి మిక్సీకి పట్టాలి. కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టి ఒక బాక్స్లోకి తీసేసుకున్నాం మొత్తం. ఇక కొలతల విషయానికి వస్తే, మనము చింతపండు, ఉప్పు అయితే ఇంకా నార్మల్గా వేసుకోవాలి చూసుకొని, కొలతల ప్రకారం అని కాకుండా. ఈ చింతపండు అనేది కొలత తీసుకోవాలి ఖచ్చితంగా. 1 కిలో పండుమిరపకాయలకి 1/2 కిలో చింతపండు తీసుకుంటారు. ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం, ఎందుకంటే ఇవి పండు మిరపకాయలు ఎండు మిరపకాయలుగా ఎండబెట్టేటివి, పొడిగొట్టేటివి కాబట్టి కారం ఎక్కువ ఉంటాయి. అందుకనేసి కొంచెం చింతపండు మొత్తం మీద, ఇప్పుడు 4 కిలోల మిరపకాయలకి 1 కిలో చింతపండు వేసి మళ్ళీ 1/2 కిలో ఎక్స్ట్రా వేసామన్నమాట. సో అది కొలత. ఇలా అన్నీ కొద్దిగా వేసుకునేసి ఇలా మిక్సీకి పట్టేటప్పుడు మరీ కొలత ఏం లేదు, అదంతా కలిపి ఒకే దాంట్లో వేసి ఊరబెడతాం కాబట్టి ఇంకా అన్నీ కొద్దిగా వేయడం. పచ్చి తెల్లగడ్డ, ఉప్పు, చింతపండు, మిరపకాయలు వేసేసి కచ్చాపచ్చా కొట్టి అంతా బాక్స్కి తీసేసేయడం. ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, కొన్ని మిరపకాయలకి తొటాలు అయితే ఊడిపోయి ఉంటాయి. అలాంటివి మనము చూసుకొని ఏర్పంచి తీసేయాలి కడిగిన తర్వాత. ఎందుకంటే అలా కడిగినప్పుడు తొటాలు లేని వాటికి నీళ్లు లోపలికి పీల్చేసుకుంటుంది అనమాట మిర్చి. సో అది చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో తొటాలు లేకుండా కడిగిన వాటిని అస్సలు కలపొద్దు ఊరగాయలోకి. అవి ఏదో ఒక నార్మల్ పచ్చడి చేసుకుంటే సరిపోతుంది.
మిక్సీని డ్యాన్స్ ఆడిచ్చి మరీ కొట్టేసింది చిన్నమ్మ గ్రైండర్కి మొత్తం. అది దాంట్లోకి మెదగనప్పుడు అలా కదిలిపింది అనమాట. సార్కి తెరిస్తే ఘాటు వస్తుంది మిక్సీ అనేసి, అలా కదిలిస్తే అదే మెత్తగా అయిపోతుంది అనేసి అలా డ్యాన్స్ ఆడిచ్చింది బాగా. అంతా ఇలా బాక్స్కి వేసాము. అది మొత్తం 4 కిలోలు మిర్చి, 1.25 కిలో చింతపండు, ఒక 4 పాయలు, మొత్తం 4 గడ్డలు తెల్లగడ్డలు పడినాయి దీంట్లోకి. పాయలు కాదు, మొత్తం గడ్డలు 4 గడ్డలు. ఉప్పు తగినంత అంతా వేసేసి మొత్తం ఇలా కచ్చపచ్చ కొట్టిన తర్వాత అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి దీన్ని మనము మరీ క్లోజ్ చేయకుండా క్లాత్ అయినా కట్టచ్చు, లేదా మూత కొంచెం మూత అయినా పెట్టేసి ఊరబెట్టచ్చు. దీన్ని డైలీ ఒక్కసారి కలిదిప్పుతూ ఉండాలి. అలా మనం 10 నుంచి 15 రోజులు లేదా 20 రోజులైనా కూడా మాగనివ్వచ్చు. 10-15 రోజుల తర్వాత మనము వాడేసుకోవచ్చు. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసి తిరుమాత పెట్టుకొని వాడేసుకోవడమే. అంతా ఒకేసారి కూడా మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని మనం నార్మల్ పచ్చళ్ళల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే టమాటా, ఎర్రగడ్డ ఏం చేసి ఇది కొద్దిగా వేసేసి ఎనిపేసినామంటే అది మంచిగా కారం అవుతుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని నెక్కి అట్లా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ బూజందు పట్టకుండా, ఒకవేళ ఇది చింతపండు కానీ ఉప్పు కానీ తక్కువ అయింది అంటే బూజు వచ్చేస్తుంది. కాబట్టి కొద్ది రోజులు సేఫ్ సైడ్ ఇలా పైన ఒక 2-3 డేస్ మనకి తెలిసిపోయే వరకు ఉప్పు చల్లామంటే కాస్త బూజు పట్టదు పైన ఉప్పు చల్లితే ఇలా ఊరగాయకి. సో ఇలా ఇప్పటికీ 15 డేస్ దాటిపోయిందండి. చక్కగా ఊరింది చూడండి. రోజుకు ఒక్కసారి అయితే కలిపాము. ప్రతిరోజు ఉప్పు అయితే చల్లలేదు, సరిపోయింది ఉప్పు అనిపించింది మాకు. ఎవరికైనా అట్లా పెట్టినప్పుడు చెడిపోతుంది, కొంచెం బూజు వస్తుంది. రోజు కలిపుతాం కాబట్టి చూసుకుంటూ ఉంటాము. కొద్దిగా ఎక్కడైనా బూజు స్టార్ట్ అయింది అన్నప్పుడు ఆ ప్లేస్లో ఊరగాయ తీసేసి ఉప్పు కాస్త ఎక్కువ కలిపేస్తే బూజు పట్టడం ఆగిపోతుంది. ఉప్పు ముఖ్యంగా ఉప్పు చింతపండు తగ్గింది అంటేనే బూజు వచ్చేస్తుంది అంతా, ఏదైనా ఊరగాయ. వేరేటివి కూడా ఇలా మాగిన దాన్ని కాస్త గిన్నెకైతే తీసుకునేసి పోపు పెట్టేశాను. నిజంగా అసలు ఎంత బాగా అనిపించిందో. మొత్తం ఇంకా ఏ ఊరగాయ ఇంట్లో పెట్టినా కూడా ఫ్యామిలీ అందరం అయితే కూర్చొని ఫస్ట్ ముద్దలు అయితే తినాల్సిందే టేస్ట్ చేసేకి. ఇంకా ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీన్ని ఇంకా అవసరమైనంత దాన్ని తీసి మిక్సీకి ఇలా పట్టాలి. మనకి ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి మిక్సీకి పడదు, కాబట్టి నీళ్లు వాడము కాబట్టి నూనె వేసి మిక్సీకి పట్టుకోవచ్చు. ఇది జస్ట్ టిప్ మాత్రమే. మిక్సీ అది మెదగట్లేదు, మొత్తం గట్టిగా ఉంది కాబట్టి మొత్తం పడట్లేదు మిక్సీలో అనుకుంటే కాస్త నూనె పోసి మిక్సీ ఆడించుకునేసేయండి. తేమ ఎక్కడా తగలకుండా శుభ్రంగా చేసుకున్నామంటే సంవత్సరాల తరబడి మనము ఈ ఊరగాయని పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇక ఆయిల్ వేసి తిరువాత గింజలు, ఆవాలు, జీలకర్ర వేసి పచ్చి వెల్లుల్లి కాస్త వేసి అది వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి ఇక ఊరగాయని పెట్టేయడమే. ఊరగాయ ఎంత ఇలా దింపేసిన తర్వాత ఆఫ్ చేయాలి. అది ఉడికించకూడదు. జస్ట్ ఇలా నూనెలో వేసేసాను, ముద్ద ఆఫ్ చేశాను నేను. ఆఫ్ చేసిన తర్వాతే కలిదిప్పాను. ఇలా మొత్తం కలిదిప్పుకొని చల్లార్చి బాక్స్కి వేసి పెట్టేసుకోవడమే. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే నిజంగా. ఇంత కొంచెమే తర్వాత పెట్టడం ఎందుకు అని డౌట్ రావచ్చు. వెల్లుల్లి అదే తెల్లగడ్డలు తక్కువ ఉన్నాయి, అందుకే కొంచెం పచ్చడి చేసాము. అది కూడా బాగా ఆకలి ఉన్నారు అందరూ, ఏం కూరలు చేయలేదన్నమాట. సో ఇది తర్వాత పెట్టేసుకునేసి తలా ఒక ఆమ్లెట్ వేసుకునేసి తినేసాము. కానీ అందరికీ ఊరగాయ ఎప్పుడు ఇంట్లో కొత్తది పెట్టినా కూడా అందరికీ ముద్దలు కలిపి పెట్టాల్సిందే. అది మాత్రం మిస్ అవ్వము మేము ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఆమ్లెట్ మాత్రం ఎవరిది వాళ్ళకి ఇచ్చేసాము ప్లేట్స్లో. ఇక ముద్దలు రెడీగా ఉన్నారు అందరూ. అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట ఈ టైం మాత్రం ముద్దలు కలిపి పెట్టించుకోవడం. ఇక అన్నం అంతా వేసి బాగా నెయ్యి వేసాను కొంచెం ఎక్కువగానే, ఎందుకంటే ఇది పండుమిరపకాయలు నార్మల్వి కాదు, ఎండు మిరపకాయల కోసరం పొడి కోసరం పెట్టినవి కాబట్టి ఘాటు బాగుంటాయి, కారం కూడా చాలా ఉంటుంది. అందుకనేసి నెయ్యి బాగా వేసి ఊరగాయ కూడా బాగా వేసి, కొందరు పచ్చళ్ళు అంటారు, కొందరు ఊరగాయలు అంటారు. మా సైడ్ ఊరగాయ అంటాం. పచ్చడి అంటే నార్మల్ పచ్చడి అనమాట. సో ఇదంతా కలిపి ముద్దలు పెట్టుకొని తింటే
అసలు దానికి బిర్యానీ కూడా ఈక్వల్ అనిపించదు అనుకోండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది చూస్తున్న అందరికీ నోరు ఊరుతూ ఉంటే మాత్రం నన్ను తిట్టుకోవద్దు, ఇలా ఆశ పెడుతున్నావు సుష్మా అనుకోవద్దండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇంత పండుమిరపకాయలు దొరకకపోయినా కూడా అట్లీస్ట్ ఫస్ట్ టైం అయితే ఒక 1/2 కిలో పండుమిరపకాయలు తెచ్చుకొని కొద్దిగా పెట్టుకోండి. టేస్ట్ అయితే ట్రై చేయండి. మనం బయట కొనుక్కున్న ఊరగాయలు అస్సలు బాగోవు, నేను చెప్తున్నాను చూడండి, అస్సలు బాగోవు. అంత బాగుంటాయి మనం ఇంట్లో పెట్టుకున్న ఊరగాయలు. బయట వాళ్ళు ప్రిజర్వేటివ్ కెమికల్స్, కొన్ని యాసిడ్స్ అవి కలుపుతారు చెడిపోకుండా ఉండటానికి, బూజు రాకుండా ఉండటానికి. అవి నిమ్మకాయలు ఇలాంటివి అయితే మెత్తబడిపోకుండా ఉండడానికి కూడా కలుపుతారు. సో అందుకే అంత అనిపించదు నాకైతే టేస్ట్. మావి మాత్రం ఇంట్లో పెడితేనే ఊరగాయలు మేము తింటాం, బయట అస్సలు తెచ్చుకోము. నా చిన్న తమ్ముడు మాత్రం అసలు చేయి పెట్టాడు, ముద్దలు కలిపితే నోట్లోనే తినిపించుకుంటాడు. మిగిలిన వాళ్ళందరూ చేత్తో పెట్టించుకుంటారు ముద్దలు. సో ఇలా గడిచింది ఊరగాయ ప్రాసెస్. ఊరగాయ ఎంత పెట్టుకొనేసి 10-15 రోజులు ఊరనిచ్చి, అదే పొలాలలోంచి తెచ్చుకున్న మిరపకాయలతో ఊరగాయ పెట్టి చక్కగా తిరుమా తీసుకొని తింటున్నాము. పండుమిరపకాయల పచ్చడి, ఊరగాయ పచ్చడి పచ్చడి చూపుదాం. సో ఇది అండి వాళ్ళ వీడియో. ఎలా అనిపించింది మీ అందరికీ? పండుమిరపకాయల పచ్చడి చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. ఒకసారి చేసి పెట్టేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనము నార్మల్ పచ్చడికి, ఊరగాయకి రెండింటికి ఎప్పుడు కావాలంటే తిరుమత పెట్టి వాడుకునేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్, గార్డెనింగ్ వీడియోస్, కొత్త సీడ్స్ ఇవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. పాత వాళ్ళకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.